పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా ఆహా కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1500. ఈ రోజుకు ఒక చాలా 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 స్పెషాలిటీ ఉంది. ఈ రోజున మనందరం చెంగుమని డాన్సులు వేస్తున్నామన్నా, బోలెడని అందమైన సినిమాలు చూస్తున్నామన్నా, వాటన్నిటినీ అలా పునాది వేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఒక నటుడి పుట్టినరోజు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. నాగేశ్వరరావు గారు గొప్ప నటులు అన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి సంగతి. అంతకన్నా గొప్ప మనిషి. అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటండి? ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన ఇంకా అలా చెంగుమని తిరుగుతూనే ఉన్నారు. అందుకనే ఆయనకి తగిన పేరు ఎవర్ గ్రీన్ హీరో ఆఫ్ టాలీవుడ్. ఓకే, మరి ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్. నా పేరు స్వాతి, నేను మేదీపట్నం నుంచి వచ్చాను, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. నా పేరు శ్రీలత, నేను బ్యూటీషియన్ని, కేపీహెచ్పి నుంచి వస్తున్నాను. ఓకే. బ్యూటీ కేర్ అండ్ ఫిట్నెస్ సెంటర్. తెలుస్తూనే ఉందండి. బ్యూటీ కేర్ ఫస్ట్ ఆవిడ కేర్ తీసుకుంటున్నారు, తర్వాత మిగిలిన వాళ్ళ బ్యూటీ గురించి చూస్తారు. ఓకే. నా పేరు మోనిక, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను, బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు శాలిని, మల్లపూర్ నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్ ని. ఓకే. నా పేరు రోజా, దిల్సుఖ్నగర్ నుండి వచ్చాను, హౌస్ వైఫ్. మీకోసం చిన్న స్మాల్ గిఫ్ట్. అబ్బాబ్బాబ్బా, ఇవాళ నాగేశ్వరరావు గారు పుట్టినరోజు కదా, నాకెందుకు గిఫ్ట్? బియ్యం మెతుకుల మీద, అంటే బియ్యం మీద స్టార్ మహిళ అని రాశారు, సుమాని కూడా రాశారు. వావ్, బాగుందండి, చాలా థ్యాంక్స్. నేను వండకుండా ఈ గింజలు చాలా ఏళ్ల పాటు దాచుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. బియ్యం గింజలే కాకుండా వజ్రాల మీద, బంగారం మీద చెక్కినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైం ఆలోచించండి. నా పేరు శారద అండి, నేను లాలాగూడ నుంచి వచ్చాను, కీసర జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాను. లాలాగూడ నుంచి వచ్చారా? లాలాగూడ లంబడి పిల్ల రమ్మందిరో బంజారుడా. నేను కూడా పెరిగిందంతా లాలాగూడ మెట్టుగూడ సైడ్ లోనే పెరిగాను నేను. సో మీ నాన్నగారు రైల్వేసా? యా. ఓ, మీది రైల్వేసే. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. పంజాగుట్ట బాన్సువాడ మల్లి చెందుని బాల్ కొప్పులోన వెట్టుకొస్తిని నల్లగొండ నాగమల్లిని నీకు నాజుకంత ఇవ్వవస్తిని పొద్దై తంది మరి పోరగాడ జల్దిరాల లాలాగూడ లంబడి పిల్ల రంబందిరో పంజారోడ సర్సంగిట ఆడ్కోమల సాటుందిరో పంజాగుట్ట. ఇది సుమా గారికి. థ్యాంక్ యూ అండి. ఏఎన్ఆర్ గారికి కూడా నేను బొకే తెచ్చానండి, మా సుమా గారికి ఇచ్చేస్తాను, తను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను వాడక ముందే ఇవ్వాలి. ఓ, అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలు మేము ఇక్కడ జరుపుకుంటున్నామండి. నాగేశ్వరరావు గారు, మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నాగేశ్వరరావు గారు కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఎలా హెల్దీగా ఒక మనిషి జీవించొచ్చు అనే విషయంలో కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వారు. అలాగే క్రమశిక్షణలో ఎలా ఉండొచ్చు అనే విషయంలో కూడా వారు చాలా మందికి ఇన్స్పిరేషన్. మరి వారిని గుర్తు చేసుకుంటే ఇవాళ ఎపిసోడ్ అంతా రన్ చేద్దాం. ఓకే? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది నాగేశ్వరరావు గారికి పంపించేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాగేశ్వరరావు గారికి ఇద్దాం, ఇది నాగార్జున గారికి. సరే, పరిచయాలు అయిపోయాయి. ఇక మొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం.
రెడీ 1 2 3 గో. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గొమ్ముగా ఉండేదయ్యా, అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య. అవుట్ అయ్యారు, మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాము. పొడుపు కథ చెప్తాను. అడగండి. అరచేతికి 60 గదులు. ఏంటది? అరచేతికి 60 గదుల తెలుగు సంవత్సరాల పేర్లు కాదు. 60 అంటే ఏంటి? అరచేతికి 60,000. 60,000 అంటే పోనీ 500. 500 గదులు చెప్పండి. జల్లెడ. జల్లెడ ఉంటుంది కదా, దానికి గదులన్నీ ఉంటాయి కదా, అది 60 ఉంటాయా? మీరు లెక్కెట్టారా ఎప్పుడైనా? పెట్టాను. మా జల్లెడకు ఉండవు, మాకు చాలా బొక్కలు ఉన్నాయి ఇంకా ఎక్కువగా. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలో చెరిగిపోవని మరచిపోనని. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలో చెరిగిపోవని మరచి. శారద గారికి 12 పాయింట్లు. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. రోజాకి 14 పాయింట్లు. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. శ్రీలతకి 16 పాయింట్లు. ఒక అబ్బాయి అమ్మాయికి నత్తి ఉంటుంది. అయితే వాళ్ళ అంటే బ్రోకర్ వచ్చేసి నత్తి అని తెలియకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన కొత్తలో అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్తాడు. వాళ్ళ ఇంటి వెనకాల చింత చెట్టు ఉంటుంది. వెళ్ళి అప్పటి వరకు మాట్లాడరు. అప్పుడే చింతకాయలు చూడు ఎలా ఉన్నాయో అనేసి అబ్బాయి అంటాడు. అయితే ఎప్పుడో చూచాను అనేసి అమ్మాయి అంటుంది. వాళ్ళ మామ వచ్చేసి దొండు దొండే అనేసి అంటారు. ఆయన కూడా అదే ప్రాబ్లమా? మోనికాకి 18 పాయింట్స్, స్వాతికి 20 పాయింట్స్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అయితే ఆ అబ్బాయి కొత్త కారు కొంటాడు. ఆ అమ్మాయికి చెప్తాడనమాట, నేను కొత్త కారు కొన్నానంటే తను అడుగుతుంది ఏ కార్ అని అంటది. అది 6 అక్షరంతో స్టార్ట్ అవుతుంది అంటది. ఆ అమ్మాయి అంటది ఎక్కడైనా కార్ అక్షరాలతో స్టార్ట్ అవుతుందా, పెట్రోల్ తో నడుస్తుంది అంటది. మీరేం చెప్తారండి? వీసా లేని దేశం. వీసా లేని దేశం అంటే అక్కడికి వెళ్ళాలంటే ఇంకా వీసా అక్కర్లేదా? అది కాదు, చిలిపి ప్రశ్న అది. ఓహో, వీసా లేని దేశం. వీసా లేని దేశం ఏమోనండి, తెలియదు. సందేశం. ఓ, అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట విందాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని.
చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్లి జంటని, నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుడ్ శ్రీలత, గుడ్ గుడ్, బాగా చేసావు. ఈ పాట ఏ సినిమాలోది? శారద గారు బజార్ నొక్కేశారు. ప్రేమాభిషేకం. ప్రేమాభిషేకం కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఈ ప్రేమ తప్పుకు మంది అదేనయ్యా. నాకు మొహాడం ఎక్కువ, పెద్దల మాట కాదనలేను. ఏమిటయ్యా ఇంతలోనే లేపేశావు ఫట్మని? ఇంకో రెండు అలేవాడువయ్యా. చూస్తే గుడిలో లింగానే మింగెట్టున్నావే నువ్వు. సరే గురు, నీ గురించి శానా విన్నాను. ఏంటయ్యా? సిటపట సినుకులు పడుతూ ఉంటే సెలికత సేవి పట్టుకుని చెట్టు నీడ కోసం పరిగెత్తేవాడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ సంభాషణలో ఎవరెవరు ఉన్నారు? రోజా. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు రోజాకి. ఇప్పుడు ఇంకో పాట. అచ్చగట్టి కోసేటి అడుచు పిల్లని, నా పైట కంకు జారేటి గడుసు పిల్లని. Now let's listen to the rhythm of Andhra. మౌనిక చాలా బాగా చేసావు, వెరీ గుడ్. మనం ఇప్పుడు విన్నటువంటి సాంగ్ ఒరిజినల్ సాంగ్ ది రీమిక్స్.
మరి ఒరిజినల్ విందామా? నాగేశ్వరరావు గారు చెప్పలేసినటువంటి పాట విందాం. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. అదనమాట ఒరిజినల్ సాంగ్. ఎంతైనా ఒరిజినల్. క్వశ్చన్, మీరు విన్న రీమిక్స్ పాట ఏ సినిమాలో? రోజా, స్మిత. నేను చెప్తానండి. అలా కూడా ఒక సినిమా వచ్చిందా? ఏ సినిమా? సారీ అండి, ఇది మల్లన్న సినిమాలోని పాట. రోజాకి -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యేరా, ఆరు. అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు నాటకాల్లో చేసినప్పుడు ఫస్ట్ వేసిన వేషం ఆడవేషం. ఆ ఆడవేషం తాలూకు ఫోటో ఏదైతే ఉందో అది వారింట్లోనే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరింట్లోనూ ఒక కాపీ ఉంటుందంట. ఎందుకంటే ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడానికి, నటుడు అవ్వడానికి అన్నిటికీ పునాది అదే కాబట్టి అది ఉంటుందంట. ఇది ఒకసారి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. నేను ఒక పొడుపు కథ అడగండి. ఒక నది ఉంటుంది, నదిలో ఒక బోట్ ఉంటుంది. అది 100 kg వరకే మోయగలదు. అయితే అందరూ 100 kgs వరకే ఎక్కారు. అందులో ఒక ఆవు ఉంటుంది, ఆవు కూడా ఎక్కుతుంది. అది మధ్యలో పెడ వేస్తుంది. అప్పుడు ఆ బోట్ మునుగుతుందా తేలుతుందా? ఆవుకి పేడ వేయడానికి దొరికిన చోటు ఎక్కడ దొరకలేదా? సో కరెక్ట్ గా ఎక్కింది. పేడ వేయడంతో కొంచెం వెయిట్ ఎక్కువైంది అంటారు. అప్పుడు మునుగుతుందా లేదా ఆ బోట్? ఆ బోటు మునుగుతుందా లేదా? మునగదు. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి. లేదు, పొట్టలో ఉంది, తర్వాత బయటకు వచ్చి పొట్టలో ఉన్నది పొట్టలో ఉంది, తర్వాత బయటకు వచ్చింది కాబట్టి సేమ్ వెయిట్. అందుకని ఆ బోట్ లో ఉండే వాళ్ళు పొరపాటున పేడ ఎక్స్ట్రా వేయడానికి బయట వేసారు. అప్పుడు మురిగిపోతారు మీరు. పేడ లోపలే ఉండాలి, మీరు ఆ పేడ వాసన పీల్చుకుంటూ ప్రయాణించాలి. ఏఎన్ఆర్ గారి మనవళ్లలో మొదటిసారి హీరోగా పరిచయం అయింది ఎవరు? నాగ చైతన్య. ఓకే, ఆప్షన్స్ తీసుకోకుండా రాంగ్ ఆన్సర్ చెప్పారు. సుమంత్ ప్రేమ కథ సినిమాతో పరిచయం అయ్యారు హీరోగా. ఏఎన్ఆర్ నటించిన ఒక చిత్రంలో సినీ హీరో నాగార్జున కనిపించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ రావు గారిల్లు, బి బ్రహ్మపుత్రుడు. రావు గారిల్లు కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. స్వాతి 2, శారద 1. నెంబర్ 1. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. ఏఎన్ఆర్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. ఆప్షన్స్: ఏ శ్రీరామదాసు, బి శ్రీరామరాజ్యం. శ్రీరామదాసు కరెక్ట్ ఆన్సర్. సుడిగుండాలు, కలెక్టర్ గారు అబ్బాయి ఇద్దరే సినిమాల్లో కూడా కలిసి నటించారు. ఓకే, తీసుకోండి. శ్రీలత 2, శారద 1. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో అక్కినేని గారి భార్యగా ఎవరు నటించారు? ఆప్షన్స్: ఏ రోహిణి హట్టంగిడి, బి షావుకార్ జానకి. రోహిణి హట్టంగిడి. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. మౌనిక 2, శ్రీలత 1. నెంబర్ 5. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిన్నవాడే. ఏఎన్ఆర్ సరదాగా కాలేజీకి వెళ్లి చదువుకున్న పాత్ర ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్: ఏ అల్లరి బుల్లోడు, బి కాలేజీ బుల్లోడు. కాలేజీ బుల్లోడు. కరెక్ట్, తీసుకోండి. 3 పాయింట్లు. స్వాతి 2, మౌనిక 1.
అక్కినేని నాగేశ్వరరావు గారు దుర్యోధనుడిగా ఏ సినిమాలో నటించారు? ఆప్షన్ ఏ ధర్మదాత, బి ఆయన దుర్యోధన పాత్ర చేయలేదు. ధర్మదాత కాదు, ఆయన దుర్యోధన పాత్ర చెయ్యలేదు. ఆయన ఎప్పుడైనా సరే పౌరాణికం అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. పైగా రామారావు గారు కృష్ణుడి వేషానికి ఒడ్డు పొడుగు ఉంటారని చెప్పారు. నంబర్ 4 నాగిరి నాగిరి నాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆ రోజుల్లో పాటలు ఇలా ఉండేవి. మరి ఈ రోజుల్లో ఏఎన్ఆర్ వాల్మీకిగా నటించిన సినిమా ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ శ్రీరామరాజ్యం, బి మాయా బజార్. శ్రీరామరాజ్యం. తీసుకోండి 3 పాయింట్లు. స్వాతి 2, శ్రీలత 1. అక్కినేని నాగేశ్వరరావు జన్మించిన గ్రామం పేరు ఏమిటి? గుంటూరు. ఆప్షన్స్ ప్లీజ్. అయిపోయింది. రామాపురం. గుడివాడ. గుడివాడ రామాపురం. నంబర్ 3 కడవెత్తుకొచ్చింది కన్య పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. అక్కినేని మామగా చిరంజీవి అల్లుడుగా నటించిన సినిమా పేరు ఏమిటి? అల్లుడుగా ఆప్షన్స్ ఏ రౌడీ అల్లుడు, బి మెకానిక్ అల్లుడు. మెకానిక్ అల్లుడు. 3 పాయింట్లు తీసుకోండి. ప్లీజ్ 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 ఇప్పుడు దాకా చాలా తీసారు. ప్లీజ్ 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 వద్దు. స్వాతి 2, అవన్నీ తీసుకోవచ్చు కదా. శారద 1. అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రలు చేసిన సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ నవరాత్రి, బి పూలరంగడు. పూలరంగడు. నాగేశ్వరరావు గారు కనుక ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే మిమ్మల్ని ఫోన్ నంబర్ అడిగి మరీ పెడతారు. నవరాత్రి పేరులోనే ఉంది. తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేశారు, తెలుగులో నాగేశ్వరరావు గారు చేశారు. తమిళ తెలుగు రెండిట్లోనూ సావిత్రి గారే చేశారు. నెంబర్ 2 నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. మాయాబజార్ సినిమాలో అక్కినేని గారి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ భానుమతి, బి సావిత్రి. సావిత్రి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. 2 శారద, 1 స్వాతి. ఏఎన్ఆర్ నటించిన తొలి చిత్రం పేరు ఏమిటి? ధర్మపత్ని. అబ్బా బాగా కనుక్కొని వచ్చావు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. శారద 1, రోజా 3 అండ్ శ్రీలత 2. 1940లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన తొలి చిత్రం ధర్మపత్ని. అది 1941లో రిలీజ్ అయింది. 1944లో కథానాయకుడుగా ఆయన నటించిన తొలి చిత్రం శ్రీ సీతారామ జననం. ఓకే, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం మోనికా. శ్రీదేవి. చూద్దాము. ఎస్, శ్రీదేవి గారే. మోనికా 6. దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై దేవి మౌనమా. నెక్స్ట్ చిత్రం మౌనిక. ఎన్టీ రామారావు గారు. చూద్దాం. తీసుకోండి 6. తర్వాత చిత్రం మళ్ళీ మౌనిక. జయసుధ గారు. ఓకే, చూద్దాము. అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ గారు. తీసుకోండి 6. సహజ నటి జయసుధ గారు కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో బర్త్డే విషెస్ చెప్పడానికి చూద్దామా. శ్రీలత. అక్కినేని నాగార్జున. నాగేశ్వరరావు గారు అబ్బాయి వచ్చారు. చూద్దాం. నడిచే స్టైలేమో రాకింగ్, అడుగుల సౌండేమో షేకింగ్. అక్కినేని నాగార్జునరావు గారు వచ్చారు. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం మౌనిక. ఏఎన్ఆర్ గారు. బర్త్డే బాయ్ వచ్చారు. చూద్దాం. యంగ్ బర్త్డే బాయ్. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. మౌనిక 6. తర్వాత చిత్రం శ్రీలత. చిరంజీవి. చూద్దాం. మెకానిక్ అల్లుడు మామయ్యకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. తీసుకోండి శ్రీలత 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ మీరు అరటిపండు తింటారు, తర్వాత బంతి ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక టైర్ ని మీరు ఇలా మొయ్యాలి. అబ్బా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. తర్వాత దీనిపైన ఉండేటువంటి టైర్ తీసుకొని దాన్ని దీని మీద పెట్టండి. పూల టైర్ కూడా తీసుకొచ్చి అలా పడేయాలా, పెట్టాలా? దాని మీద పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇంకో టైర్ తీసుకొని దీని మీద ఇలా నిలబెట్టండి. ఇంకొక టైర్ని కూడా తీసుకొని వెళ్ళి దాని మీద నిలబెట్టండి. ఇంకా టైం ఉన్నట్టయితే ఫస్ట్ టైర్ మీద ఈ రింగ్ పెట్టండి. దాని నెత్తి మీద బాల్ పెట్టి ఒక బంతి పెట్టండి. రింగు బంతి 2 ఒకటేసారి తీసుకురావద్దు. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Bota boti cheating, cheating maadiki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, Ace and mine, I don't care. Stop it! మేము ఫస్ట్ పైన ఉండేవన్నీ కింద వచ్చేయాలి, కింద ఉండేవన్నీ పైకి రావాలి. ఆ ఫార్మాట్ చెప్పాం. 3 కరెక్ట్ ఇక్కడ.
4, 5, 6 36 అండి. అండ్ an ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara ringara poses, stingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marigi fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time, but I don't care. Stop it! కరెక్ట్ గా ఆడారు. 6, 7, 8, 9, 10 60. వాటర్ ప్యూరిఫైర్ వచ్చిందండి. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara ringara poses, stingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marigi fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time, and I don't care. Stop it! అవి 6, ఇవి 3. 54 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara ringara poses, stingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marigi fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time, and I don't care. Stop it! మీకు కూడా 54 పాయింట్లు. హండీ సెట్ వచ్చింది. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara ringara poses, stingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marigi fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time, and I don't care.
టోటలీ 60 పాయింట్లు. రోటీ మేకర్. థ్యాంక్ యూ. మీ టార్గెట్ 14 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేకపోతే మోనికా విన్ అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota booty cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competition. Chepa kanga meeda ke, jinka pulli meeda ke, Warny jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. ఇవాళ మన స్టార్ యువతి మోనికా. తోడు